గతంలో ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రిగా తన పీరియడ్‌లో జనం మధ్యకు అంటే మరీ ముఖ్యంగా పేదల దగ్గరకు వెళ్లి వాళ్ళతో మాట్లాడడం, టీ పెట్టించడం, చేపల ఫ్రై చేయడం, ఆటోలెక్కడం, తిరగడం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అంటే ప్రతి ప్రతి యాంగిల్ కూడా నీట్‌గా రికార్డ్ చేసి తర్వాత ఒక పెద్ద వీడియోగా బ్రహ్మాండమైన ప్రమోషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. అది వేరే విషయం. బట్ కింద వరకు వెళ్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికెళ్ళి మాట్లాడి, సరే ముఖ్యమంత్రి వచ్చారు కదా! మనతో మాట్లాడారు కదా! అని ఉత్సాహంగా వాళ్ళు ఏమంటారు ముఖ్యమంత్రి గారు అడగడం మీకేం కావాలి అని ఉత్సాహంగా వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడం. చంద్రబాబు నాయుడు గారేమో అక్కడే ఉన్న అధికారులకు పిలిచి ఆదేశాలు ఇచ్చి వీళ్ళకి ఇది చేసి పెట్టి అనడం. 6 నెలలు, సంవత్సరం దాటిపోయినా అది నెరవేరలేదని వాళ్ళు మీడియా ముందుకొచ్చి రోదించడం. ఇది ఏమంటారు సాధారణంగా జరుగుతూ పోతూ ఉంది. మొన్నటికి మనం చూసాం. ఓసారి విజయవాడలో వికలాంగుల దగ్గరికెళ్ళి వికలాంగుడి దగ్గరికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఏం కావాలనంటే ఆయన అది ఇది అని అడిగారు. చివరికి వికలాంగ పింఛన్ గాని ఇవ్వట్లేదు నాకని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారు పిలిచారు, ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలు సంవత్సరం కావాల్సిన అమలు అవ్వడం లేదని చెప్పి ఆయన కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ, అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగి మీడియా ముందుకొచ్చారు. అది అట్లా మర్చిపోకముందే ఈసారి మళ్ళీ ఇంకో ఎపిసోడ్. పోయిన సంవత్సరం అంట బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గంటి మరియమ్మ, సవరపు రత్నం వీళ్ళిద్దరికి పింఛన్ సొమ్ము అందజేశారట. సో వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. గంటి మరియమ్మ అనేమేమో గేదెలకు రుణం కావాలని అంటే ఎనుములు బర్రెలు కొనుక్కోవడానికి రుణం కావాలన్నారు. క్యాప్ తోలుకోవడానికేమో వాళ్ళ మనవడికి కారు కొనుక్కోవడానికి రుణం అడిగిందట. సవరపు రత్నం అనే ఆమెమో కిరాణా షాప్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించమని చెప్పి అడిగారట. దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించారు. వెంటనే కలెక్టర్ను పిలిచారు. వాళ్ళిద్దరికి రుణం మంజూరు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సంవత్సరం గడిచిపోయి తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటింటికి టీడీపీని వెళ్తూ ఉన్నారు కదా. సో అట్లనే వీళ్ళ ఇళ్ళ దగ్గరకు పోతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలను వీళ్ళు అడిగారు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి సంవత్సరం దాటిపోయింది, ఏమైంది మా రుణాల కథ ఏమైంది అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారు కలెక్టర్కి చెబితేనే దిగులేదు. మరి అక్కడికి వెళ్ళిన టీడీపీ దిగు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేదు, వెళ్ళిపోయినారంట అక్కడి నుంచి. సో ఆ తర్వాత వీళ్ళు మీడియాతో మాట్లాడారు. మరియమ్మ అనే ఆమె ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చి సంవత్సరం దాటిపోయింది, చిల్లి గవ్వ ఇవ్వలేదు అని చెప్పి. అంటే ముఖ్యమంత్రి మాట ఇస్తేనే, స్వయంగా సీఎం గారు ఆదేశాలు ఇస్తేనే అమలు కాకపోతే ఇంకెవరు ఆదేశాలు ఇస్తే ఏం అమలు అవుతాయి?